సంగారెడ్డిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీను సందర్శించారు జగ్గారెడ్డి దంపతులు. 75 లక్షలతో నిర్మించనున్న ఆడిటోరియం పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ నిధులను టీజీఐఐసీ నుంచి కేటాయించామని వివరించారు జగ్గారెడ్డి. తమకు హాస్టల్ కావాలని, ప్రస్తుతం ఉన్న భవనంపై కొత్త తరగతి గదులు నిర్మించాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి నిర్మలను కోరారు. విద్యార్థులు ప్రస్తుతం 900 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, అదనంగా మరో 500 మంది విద్యార్థులకు సదుపాయం కల్పించాలని జగ్గారెడ్డిని కోరారు ప్రిన్సిపల్. 2000 మంది విద్యార్థులు చదువుకోవడంతో పాటుగా హాస్టల్లోనే ఉండేలా కళాశాల భవనం, కొత్తగా హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు జగ్గారెడ్డి. అక్టోబర్ 10 లోపు ఎస్టిమేషన్లు, డిజైన్లు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తానని వివరించారు. రూమ్లు లేవు కొందరికైతే ల్యాబ్లలో కూర్చోబెట్టి మరీ చెప్పిస్తున్నారు. ఇప్పుడైతే రూమ్స్ లేకపోతే సరిపోకపోతే చెట్ల కింద కూడా కూర్చొని చదువుకుంటున్నాం సార్. అంటే లేవు కాబట్టి ఇంకొంచెం మా ప్రిన్సిపల్ లేదు కదా, దానికి ఇది ఉపయోగపడుతుందా? షెడ్ పనికి వస్తుంది. షెడ్ల కింద కూర్చున్న వాళ్ళు షెడ్ కింద కూర్చుంటది, కూర్చొని చదువుకుంటాం సార్. ఎక్కడైనా ఇంకోటి రూమ్స్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కోరుకున్నట్టు కొంచెం పైన ఇంకా అడిషనల్ గా కావాలి. ఓకే ఏం మేడం, నువ్వు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర, శ్రీధర్ బాబు దగ్గర, దామోదర్ గారి దగ్గర కూర్చొని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దీని మీద ఇంకొక అడిషనల్ రూమ్స్ కావాలని అడుగుతున్నారు. ల్యాబ్స్ కానీ, హాల్ కానీ, వగేరా వగేరా వగేరా, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కావాలని అడుగుతున్నారు. ఎంత ఉంటుంది హాస్టల్ పెడతా అంటే 350-400 మంది హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఇంట్రెస్ట్. మీకు ఒక ప్రశ్న, నేను వచ్చేటప్పుడు మీరు ఓ అని ఉండేది కదా, అది మీకు వడాలనిపించిందా? మీ ప్రిన్సిపల్ టీచర్ చెప్తూ వండిరా? మీకే వడాలనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకు అభిమానం? ఎందుకు? మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు సార్. మీరు చాలా పెద్దోళ్ళు. మా కాలేజీకి వచ్చినందుకు మేము ఎంతో గర్వపడాలి. పెద్దోళ్ళు మానవత్వం సార్. జగ్గారెడ్డి సార్ అంటేనే సంగారెడ్డి అని. ఒక 500 మంది అకామిడేషన్ ఉండేటువంటి బిల్డింగ్, అన్ని సదుపాయాలతోటి హాస్టల్ ఏర్పాటుకు సంబంధించి మేడం లెటర్ మీద సంబంధిత అధికారులకు, జిల్లా లెవెల్లో అధికారులకు అఫీషియల్ గా నిర్మల లెటర్ పెట్టండి. ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్లకు, ఇంకా రాష్ట్రంలో ఏ అధికారులకైనా నా లెటర్ పెట్టండి. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల పేరు మీదనే జిల్లా ఎంటైర్ అధికారులకు ఆమె లెటర్ ద్వారానే రిప్రజెంటేషన్ కానీ, రికమెండ్లు కానీ, వగేరా వగేరా ఇంకేదైనా కానీ అక్కడి నుంచి పోవాలి. నేను వచ్చే నెల 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖు వరకు ప్రపోజల్స్ విత్ ఎస్టిమేషన్ విత్ ప్లాన్, మళ్ళీ సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్, స్టూడెంట్స్ ఒపీనియన్ షేర్ చేసి, మళ్ళా భవిష్యత్తులో ఇప్పుడున్న 900 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 900 కాక ఇంకొక 600 మంది ఆడపిల్లలు మీకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా మీకు జైరాబాద్, వికారాబాద్, తాండూర్, ఆందోళ్, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్, పడంచెరు అంటే దాదాపు 10, 12, 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సపరేట్ కాలేజ్ ఆడపిల్లలు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ అండ్ క్యాంటీన్ అండ్ డైనింగ్, జూనియర్ కాలేజ్, ఆడపిల్లల సపరేట్ మహిళా డిగ్రీ కాలేజ్, మీకు అదనంగా గదులు, ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్. ఈ ఎన్ని నిధులు అయితే చూసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కొంత, ఇంకెవరితో కొంత, ఈ రకంగా తెచ్చి ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. మనం జగ్గారెడ్డిగా ఈ ఒక మాట అన్నాడు అంటే ఆ